హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో మీకు ఉస్మాన్ నగర్ జంక్షన్ నుండి కొల్లూరు జంక్షన్ వరకు దాంట్లో వస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చూపిస్తాను. ఉస్మాన్ నగర్ జంక్షన్ దగ్గర ఈ రేడియల్ రోడ్ 30 స్ప్లిట్ అవుతుంది. స్ట్రైట్గా వెళ్తే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్లో రాఘవ వేవ్, తర్వాత అపర్ణ సైబర్ 4 ఈ అపార్ట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. ఈ జంక్షన్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కొల్లూరు విలేజ్కి వెళ్తుంది. కొల్లూరు జంక్షన్కి, ఉస్మాన్ నగర్ జంక్షన్ నుంచి కొల్లూరుకి అరౌండ్ 2.25 కిలోమీటర్స్. మనం ఇప్పుడు ఉస్మాన్ నగర్ జంక్షన్ నుంచి కొల్లూరు వైపు ట్రావెల్ చేస్తున్నాము రేడియల్ రోడ్ 30లో. ఇప్పుడు ఉస్మాన్ నగర్ జంక్షన్ నుంచి కొల్లూరు జంక్షన్కి మధ్యలో ఒక 3 కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఒకటి ఈ కుందన్ హైట్స్ అని చెప్పేసి ఇది ఒక ప్రాజెక్టు. ఈ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది, చూడవచ్చు. వీళ్ళకి లుక్స్ లైక్ ఇంకా అప్రూవల్ వచ్చినట్టు లేదు. వీళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి అంతా రెడీ చేసి పెట్టారు. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకా మనకి క్లియర్గా తెలియదు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అవైలబుల్ అవగానే నేను చెప్తాను. ఇది క్రాస్ చేసి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ రేడియల్ రోడ్ 30లో ఇక్కడ ఇంతకుముందు మ్యాంగో గార్డెన్స్ ఉన్నవి. ఈ మ్యాంగో గార్డెన్స్ అన్నీ కూడా తీసేసి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎదురుగా కనపడే అపార్ట్మెంట్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేసినవి. దాదాపుగా 3-4 ఇయర్స్ నుంచి అట్లాగే ఉన్నాయి. అవి ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు, ల్యాండ్ అక్వైర్ చేసి ఫెన్సింగ్ వేసేసి పెట్టారు. ఇది దాదాపుగా ఒక 20 ఎకరాల మామిడి తోట. ఇక్కడ కూడా ఏదో ప్రాజెక్ట్ రాబోతుంది. కంప్లీట్గా అక్వైర్ చేసి చుట్టూతా ఫెన్సింగ్ వేసి పెట్టారు. మేబీ వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసి ఉండొచ్చు. ఇది క్రాస్ చేసిన తర్వాత కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది. ఆ ఓపెన్ ల్యాండ్ తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అవి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ పాపులేషన్ బాగా పెరుగుతుంది. ఈ రేడియల్ రోడ్ 30లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ సిటీ బస్ వస్తుంది కొల్లూరు నుంచి బిహెచ్ఎల్ వరకు. ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, దూరంగా కనపడే రాజపుష్ప ఇంపీరియా అపార్ట్మెంట్స్. ఇక్కడ ఈ బస్ స్టాప్ క్రాస్ చేసిన తర్వాత హాల్మార్క్ వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి అప్కమింగ్ ప్రాజెక్ట్ అని పెట్టారు. ఇది కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ అని అనుకుంటున్నాము. ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు. ఈ సైట్కి అడ్జసెంటే సబ్స్టేషన్ కూడా ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఆపోజిట్లో వస్తుంది, రోడ్డుకి అటుపక్క. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి అడ్జసెంటే వైష్ణవో బిల్డర్స్ వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి అప్కమింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టారు, రైజింగ్ సూన్ అని చెప్పేసి. ఈ వైష్ణవ వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా సిటీలో చాలా చోట్ల చూసాము. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఇంకా మనకు తెలియదు. ప్రస్తుతం ఎలక్షన్స్ వల్ల ఈ రెరా అప్రూవల్స్ అన్నీ పెండింగ్లో ఉన్నట్లున్నాయి. ఈ రెరా వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేబీ ఒక 1 మంత్ 2 మంత్స్లో ఈ అప్రూవల్స్ అన్నీ తీసుకుని ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. అది రైట్ సైడ్ దూరంగా కనిపించేది అన్విత వాళ్ళది అపార్ట్మెంట్స్. ఇవి కొల్లూరు విలేజ్లో ఉన్నాయి. దీని పక్కనే విల్లా కమ్యూనిటీ కూడా ఉంది. ఈ అన్వితాలో స్కై విల్లాస్ అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ స్కై విల్లాస్ కూడా బాగానే ఉన్నాయి. మనం ఇప్పుడు కొల్లూరు జంక్షన్కి వచ్చేసాము. కొల్లూరు జంక్షన్ అంటే ఇది కొల్లూరు విలేజ్కి వెళ్ళే రోడ్డు. రేడియల్ రోడ్ 30 కొల్లూరు విలేజ్ వరకు వస్తుంది. ఎదురుగా కనపడే అవుటర్ రింగ్ రోడ్డు అండర్ పాస్ నుంచి వెళ్తే మనం అటువైపు కొల్లూరు ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే నియోపోలిస్కి వెళ్తాము. రైట్కి వెళ్తేనేమో కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి వెళ్తాము. రైట్ సైడు సైకిల్ ట్రాక్ కనిపిస్తుంది, చూడండి. సో ఈ వీడియోలో చూపించిన ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ వస్తే మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.